VJ24 న్యూస్కి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, ఆయన అందించిన ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహీం శేఖర్ అన్నారు. కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో మంగళవారం రాత్రి బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుజన ఊరుగల్లు పోరుగర్జన సభలో రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహీం శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీఎస్పీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఇబ్రాహీం శేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయం కాన్షీరామ్, మాయావతి మాత్రమే ముందుకు తీసుకుని వెళ్లారని కొనియాడారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్ను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయని ఘాటుగా విమర్శించారు. ఎయిర్పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ పూర్తయిన పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని విమర్శించారు. హాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్కుల్లో స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పేదల ఎంజిఎం ఆసుపత్రి దారుణంగా ఉందని, కనీసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ 2.5 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో అడుగు పెట్టకపోవడం దారుణం, సిగ్గుచేటని విమర్శించారు. కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉన్న ఏసీలు పనిచేయక పేదలకు ఆపరేషన్స్ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్సిటీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థులకు, హాస్పిటల్స్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బహిరంగ సభ ప్రాంగణమైన వెంటనే జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్షీరామ్ చిత్రపటాలకు రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాహీం శేఖర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభలో కళాకారుల ఆటపాటలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జోన్ 2 కోఆర్డినేటర్ దాగిల్లా దయానందరావు, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్, పార్లమెంట్ ఇన్ఛార్జీలు వైనాల కార్తిక్, వరికిల్లా మల్లేష్, రవీందర్, వెంకటేశ్వర్లు, శ్వేత, ఇందిర, కర్రీ, కృష్ణ, ఉపేందర్, సాహు, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, బీఎస్పీ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాకలి మంగలి కమ్మరి కుమ్మరిని ముదిరాజు గౌడన్నని కురుమా యాదవ ఓ ముదిరాజు బెస్తని అతనికి పంపినట్టి మేము చూస్తే ఈ దేశం మీద బీసీలకి ఎవరన్నా జనరల్లో సీట్ ఇచ్చిందా? కాంతిరామును ఆసరా చేసుకొని ఈ దేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ అనేటువంటి ముఖ్యమంత్రి అయింది. ఈ దేశంలో బహుజనులకు రాజ్యాధికారాన్ని ఇచ్చే ఒకే ఒక్కడు మాన్యవర్ కాంతిరామ్ అయితే చెప్పండి. రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహీం శేఖర్ అన్న గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అందరూ ఆహ్వానించాలి. చప్పట్లు గట్టిగా. ఇంకా బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, బహుజన్ సమాజ్ పార్టీ. అందరికీ జై భీమ్. మీ దగ్గర సెల్ ఫోన్లు ఉంటే అందరూ కూడా లైట్ ఆన్ చేసి పెట్టాలి. సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళందరూ కూడా లైట్ ఆన్ చేయాలి. సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళందరూ లైట్లు బంద్ అవుతాయి. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మిషన్ మనం కంప్లీట్ చేస్తున్న వాళ్ళందరం కూడా సెల్ ఫోన్లు ఆన్ చేసి లైట్లు ఆన్ చేయాలి. బాబాసాహెబ్ మిషన్ ని మనం కంప్లీట్ చేసామని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్ ఆన్ చేసి లేచి మొత్తం కూడా దాన్ని ఆన్ చేయాలి. అందరూ ఎవరైతే బాబాసాహెబ్ మిషన్ ని కంప్లీట్ చేద్దామని ఆలోచన చేస్తారో లైట్ బంద్ చేయమని చెప్పారు నాకు. అందరు సెల్ ఫోన్ తీయండమ్మా. లైట్ బంద్ చేయమని చెప్పారు నాకు. ఇంకా ఏదైనా జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్
చెప్పాలి. ఈరోజు భారతదేశంలో మనమందరము కూడా ఒక నిమిషానికి ముందు ఈ లైట్లు బంద్ చేసి ఒకవేళ సెల్ ఫోన్ ఆన్ చేయకపోతే మనమందరము ఎట్లా ఫీల్ అయ్యే వాళ్ళము. ఒకటి చీకటి జీవితం. 1 నిమిషమో 2 నిమిషాలు 3 నిమిషాలు కనుక చీకటి ఉంటే లైట్ పోతే ఇబ్బంది పడుతున్న రోజులు ఈరోజు. తరతరాలు, 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అట్లాంటి చీకటి జీవితంలో బతికిన మన బతుకులకు ఇట్లాంటి వెలుగునిచ్చిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒకవేళ ఈ దేశంలో ఆయన పుట్టిండకపోతే మన జీవితాలు ఎట్లున్నాయో మనం ఆలోచించే వాళ్ళం కాదు. అట్లాంటి మహాబావుని 135వ జయంతి కార్యక్రమాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 4 జోన్లలో ఈరోజు వేల సంఖ్యలో నిర్వహిస్తా ఉన్నది. ఒక జోన్ మహబూబ్ నగర్, 2వ జోన్ హైదరాబాద్, 3వ జోన్ కరీంనగర్, 4వ జోన్ ఓరు గల్లు పోరు గర్జన. ఈ సభలో నాతో పాటు విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఈ జోన్ చీఫ్ ఇన్ఛార్జి గారు దాగిళ్ళ దయానంద్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ పార్లమెంట్ జోన్ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యంగా ఈ వరంగల్ హన్మకొండ జిల్లాల అధ్యక్షులు సోదరుడు ప్రశాంత్ కావచ్చు, ఇంకొక సోదరుడు నాగరాజు, మరియు ఇంతకుముందు చెప్పినట్టే పైసా శ్రీకాంత్. వీళ్ళు ముగ్గురు, వాళ్ళతో పాటు కార్తిక్, కాన్సెన్సీ జిల్లా అందరూ కూడా రంగారెడ్డి అది మన వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా అహర్నిశలు కష్టపడి ఇంత మంచి వాతావరణం, ఇంత మంచి మీటింగ్, ఇంత మంచి బలమైన మీటింగు ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర కమిటీ తరఫున వాళ్లకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ ఈ పార్టీలు డబ్బులు ఇచ్చి లేకపోతే మందో ఇంకోది ఇచ్చి తీసుకొచ్చిన ప్రజలు కాదు. వీళ్ళందరూ కూడా మేము పడే కష్టాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, ఆ కష్టాలు మా పిల్లలకు కొనసాగుతాయా, లేకుంటే ఏమైనా పరిష్కారం ఉందా అని తెలుసుకోవడానికి వాళ్ళ డబ్బులే వాళ్ళు పెట్టుకొని ఈ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈ పేదరికం నుంచి మనను
విముక్తి చేయగలుగుతుందని నమ్మి వేల సంఖ్యలో వరంగల్ జిల్లా ఏదైతే పోరు జిల్లా ఉన్నదో మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా జైభీం తెలుపుతా ఉన్నాను. ఒకటే జరిగింది. తర్వాత మనమందరం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆంధ్రలో వద్దురా నాయన, తెలంగాణలో ముద్దు అని పోరాటం చేసి 1200 మందిని చంపుకొని బహుజనులు చంపుకొని తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. మరి కేసీఆర్ వచ్చినాక మన రాష్ట్రం అన్నాంగా, మనం పాలించుకోవాలనుకున్నాం కదా అనుకొని చెప్పింది కేసీఆర్. మరి ఎందుకు అత్యాచారాలు జరిగినాయి, ఎందుకు దాడులు జరిగినాయి? నేరెళ్ళ గ్రామంలో ఎట్లా మనం ఇసుక లారీ లెక్కించి ఇబ్బంది పెట్టిర్రు. 3rd డిగ్రీ పెంచి కూరగాయలు సంసారానికి పనికి రాకుండా అయ్యారు. ఇసుక లారీలను ఆపినందుకు మన పిల్లలు నేరెళ్ళ గ్రామంలో మన పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఇసుక లారీలను ఆపినందుకు యువకులు సంసారానికి పనికి రాకుండా అయ్యారు. మరి ఆగలేదే, అరెస్ట్ చేయలేదు ఎవరిని? అత్యాచారాలు అయినాయి కదా, దాడులు అయినాయి కదా. ఈరోజు కేసీఆర్ దొంగ లంగా దొర అని రేవంత్ రెడ్డి ఆయన తిట్టి ఈయన పాలనకు వచ్చింది. మరి ఈయన వచ్చినాక అత్యాచారాలు అయినాయా? రీసెంట్ గా కల్లరాజు చంపేసి కదా. షాద్నగర్ లో ఒక అబ్బాయి ఇంటర్ మ్యారేజ్ చేసుకుంటే సత్యదానం చేసింది కదా. ఒక అమ్మాయిని రైతు వేదిక దగ్గర 22 సంవత్సరాల అమ్మాయిని మూకుమ్మడి అత్యాచారం చేసి చంపేసి మెదక్ జిల్లాలో చెప్పిన కదా, వివాహితను అత్యాచారం చేసి మొత్తము రోడ్డు స్తంభానికి వేలాడి తీసి నేకెడ్గా బతుకున్నామని కట్టేసి మార్నింగ్ ఇప్పితే చనిపోయింది. ఎవరిని అరెస్ట్ చేసినా కళ్ళ రాజేష్ కోసం అరెస్ట్ చేయబట్టి ఇప్పటికీ ఒక రెడ్డి ఎస్ఐని అరెస్ట్ చేసలేరు. మొన్న 100 రూపాయల కోసం గుండె రానియక 2 నెలల పిల్ల పసికల్ని చనిపోయిందా? అరెస్టు లేదు అక్కడ ఇప్పటిదాకా.